దేవుని నామం కలుగును గాక. ఈ విధంగా మనందరం దేవుని సన్నిధిలో కూర్చోవడం దేవుని చిత్తమైంది. గడిచిన జనవరి నెలంతా ఆయన మనందరినీ ఆయన సజీవ లెక్కలో కాచి కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలో మనందరినీ నడిపించిన ఆ దేవాతి దేవునికి ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తూ ఉన్న వాగ్దానము 13వ కీర్తన 5వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. మనందరినీ దీవించబోతున్నాడు, మనందరినీ బలపరచబోతున్నాడు, మనందరినీ ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి మనందరం కలిసి చెబుదాము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు. ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ, ఎవరిని నమ్ముకున్నప్పటికీ, ఎవరి మీద ఆధారపడినప్పటికీ, ఎవరి జీవన విధానం ఏ విధంగా ఉన్నప్పటికీ, నేనైతే దేవుని యొక్క కృపయందే నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కొందరు రాజులు వాళ్ళ యొక్క శక్తిని ద్వారా వాళ్ళ యొక్క నమ్మకం ఉంటుంది. రాజు కనుక వాళ్ళ యొక్క సైన్యం బట్టి ఆయన బలపరచబడతాడని నమ్మకం ఉంటుంది. వాళ్ళ సైన్యాన్ని చూడంగానే నమ్ముకుంటాడు, నా సైన్యం నన్ను రక్షిస్తుందని. వాళ్ళకి గజబలాలు కానీ అశ్వబలాలు కానీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు, బలపరచబడుతూ ఉంటారు. వాళ్ళని బట్టి వాళ్ళ నమ్మిక ఉంటుంది. కానీ భక్తుడు దావీదు రాజు అయినప్పటికీ పలుకుతున్న ఒక చక్కని మాట, ఇదిగో ఏ విధంగా ఎవరిని నమ్ముకున్నప్పటికీ నేనైతే నీ కృపయందే ఆమేన్ హల్లెలూయా నమ్మిక ఉంచి ఉన్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా మన నమ్మకం ఉండాలంటే దేవుని యొక్క కృప వల్లే మన నమ్మకం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మన జీవితాల్లో ఆయన అనేక మేలులు చేస్తూ ఉంటాడు. ఆ చేసిన మేలుని బట్టి తర్వాత వచ్చిన ఏ ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు దాని నుంచి నన్ను విడిపించి ఉన్నాడు గనక దీనిలో కూడా నాకు విజయాన్ని ఇస్తాడనే విశ్వాసం మనందరికీ ఉండాలి. అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు, ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ నేనైతే నీ కృపాతిశయమును బట్టే నేను నమ్ముకున్నాను, నీ కృపయందే నమ్మిక ఉంచి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా భక్తుడు ఇంకొక చక్కని మాట మాట్లాడుతున్నాడు. 5వ కీర్తన 7వ వచనంలో కూడా దావీదు భక్తుడే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ కూడా భక్తుడు అదే సెలవిస్తూ ఉన్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అయితే ఏం చేస్తున్నాను తెలుసా? నీ కృపాతిశయముని బట్టి నీ మందిరంలోనికి నేను ప్రవేశిస్తాను, నీ దిక్కు చూసి నేను నమస్కరిస్తాను, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధికి రావాలి, మొదటిగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన దిక్కు చూచి నమస్కరించాలి. అంటే నువ్వే నాకు దిక్కు, ఈ లోకంలో ఏ దిక్కు లేదు అని దేవుని మీద ఆధారపడమే మనం చేయాల్సిన పని అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ నేను నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను అని చెప్పే స్థితిలో మనందరం ఉండాలి. భక్తుడైన దావీదు మాత్రమే పలకటం కాదు, మనం కూడా అదే స్థితిలో ఉంది. దేవా నీ సన్నిధికి నేను వస్తాను అని నిశ్చయించుకోవాలి. దేవా నీ సన్నిధిలో నేను ఎదగబడతాను అని నిశ్చయించుకోవాలి. నీ కృప దొరికిద్ది నీ సన్నిధిలో అని మనం ఎరిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకేం చేయాలంటండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అని కూడా భక్తులైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. భయభక్తులు కలిగి జీవించి ఏ విధంగా ఆయనకు విన్నవించుకోవాలో, ఏ విధంగా ఆయన మొరక పెట్టాలో, ఏ విధంగా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలో, ఏ విధంగా ఆయన యందు నమ్మకం ఉంచాలో కూడా భక్తులైన దావీదే సెలవిస్తూ ఉన్నాడు. నీ దిక్కు చూచి నమస్కరించాలి. ఆమేన్ హల్లెలూయా. ఆ విధమైన జీవితం మనం కూడా కలిగి ఉన్నాడనే భక్తులైన దావీదు సెలవిచ్చినట్లే మనం కూడా జీవించాలనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దావీదే ఇంకొక చోట ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. 55వ కీర్తన 23వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు భక్తుడైన దావీదు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక్కడ కూడా సెలవిస్తున్నాడు, ఎవరు ఏ విధంగా జీవించినప్పటికీ నేను మాత్రం దేవా ఏ విధంగా ఉంటానో తెలుసా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్ హల్లెలూయా. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని కూడా నేనేం చేస్తానో తెలుసా అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. 109వ కీర్తన 4వ వచనంలో కూడా నేనైతే ఏం చేస్తానో తెలుసా, నాకున్న ప్రతికూల పరిస్థితుల్లో, నాకున్న ఇరుకుల్లో, నాకున్న ఇబ్బందుల్లో, నా జీవితంలో ఉన్న ఒడిదిడుకుల్లో నేనేం చేస్తానో తెలుసా అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు.
ఉమ్, పగబట్టి ఉన్నారు. అయితే నేనైతే మానక ప్రార్థన చేస్తాను. ఆమె చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. మన జీవితంలో ఒడుకుదుడుకులు వచ్చినప్పుడు ఇదిగో నీ కృప యందు నేను నమ్మికించున్నాను, నీ కృపాతిశయం బట్టి నీ మందిరంలోకి వస్తాను, నీ అందే నమ్మికించాను. ఇంకేం సెలవిస్తున్నాడు తెలుసా? అయితే నేను మానక ప్రార్థన చేసేదను. ఆమెన్ హల్లెలూయా. ఈ స్థితి మనందరం కలిగి ఉండాలని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. మానక ప్రార్థన చేయాలి అంటే మనకు ఒడుదుడుకులు వచ్చినప్పుడు ఏం చేసేస్తాం తెలుసా? దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం. మనకు అంతకుముందు విజయాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోతూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటాం. చిన్న చిన్న ఒడుదుడుకులు వచ్చినప్పుడు ప్రార్థన కూడా ఏం చేస్తాం తెలుసా? మానేస్తాం. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఏం సెలవిస్తున్నాడు? ఎంతమంది నా మీదకి తిరుగుబాటు చేసినప్పటికీ, ఎన్ని రాజ్యాలు నా మీదకి తిరుగుబాటు చేసినప్పటికీ, నా కొడుకునే నన్ను చంపడానికి చూసినప్పటికీ, పిల్లనిచ్చిన మామే సౌలు మహారాజే నన్ను చంపడానికి చూసినప్పటికీ, అన్ని ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ, నా తల్లిదండ్రులను విడిచినప్పటికీ, ఇదిగో నీ కుమారులో ఒకరిని వెన్నుకున్నాను పిలవండి అంటే నన్ను విడిచిపోయినప్పటికీ నేనైతే మానక ప్రార్థన చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. ఇది కలిగి ఉండాలి మనం. ఎలాంటి ఒడుదుడుకులు వచ్చినా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి నిన్ను పరీక్షించుకో. భక్తుడిని సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేనైతే నీ కృప యందు నమ్మికించున్నా. అదే భక్తుడు సెలవిస్తున్నాడు, నేనైతే మానక ప్రార్థన చేస్తాను. మాట అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి, నేనైతే మానక ప్రార్థన చేసేదను. ఆమేన్ హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అదే. మన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేనైతే మానక ప్రార్థన చేస్తాను. ఇదిగో ఏ చింత వచ్చినా మానక ప్రార్థన చేస్తాను, ఏ ఇరుకు వచ్చినా మానక ప్రార్థన చేస్తాను, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మానక ప్రార్థన చేస్తాను. నా జీవితంలో ఎలాంటి విపత్తు సంభవించినప్పటికీ నేను మానక ప్రార్థన చేస్తాను. నీ ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు. నువ్వు అదే మాట్లాడాలి దేవునితో. ఏమొచ్చినప్పటికీ నేను మానక ప్రార్థన చేస్తాను. నాకు దేవుడు ఇచ్చినా ఇవ్వనప్పటికీ నేను మానక ప్రార్థన చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ద్వారా, భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మనసు మనందరం కలిగి ఉందాం. ఆమేన్ హల్లెలూయా. 52వ కీర్తన 8వ వచనం ద్వారా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము ఆయన కృపయందు నమ్మికించి ఉన్నాను అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. నిత్యము ప్రార్థించాలి, నిత్యము మానకుండా ప్రార్థించాలి. దేవుడు మనకి విజయాన్ని ఇచ్చినప్పుడు ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు మన జీవితంలో సంతోషాన్ని ఇచ్చినప్పుడు ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు నీ జీవితాన్ని గొప్ప చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్న మాత్రమే కాదు. అందుకే భక్తుడు సెలవిస్తాడు, నేను మానక ప్రార్థన చేస్తాను. ఏ విధంగా ప్రార్థన చేస్తానంటే నిత్యము నీ కృప యందు నమ్మికించి ప్రార్థన చేస్తాను, నీ మందిరములు చక్కని ఒలివ మొక్కల వరి ఎదుగదును అని కూడా దేవుడు భక్తుడు దేవుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. తన జీవితంలో ఇశ్రాయేలీయులందరినీ ఎదురిస్తున్నా గొల్యాతు వాళ్ళ ముందు నిలబడినప్పుడు ఇశ్రాయేలీయులందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ భక్తుడైన దావీదు మాత్రము దేవుణ్ణి విసర్జించుటకు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు అని కూడా భక్తుడైన దావీదు పలుకుతూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. వాక్యం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు ఈ విధంగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు మీద నింద తొలగించదును. ఆమేన్ హల్లెలూయా. నేనైతే నీ కృప యందు నమ్మికించి ఉన్నాను, నేనైతే నీ మందిరంలో ఉంటాను, నేనైతే నీ ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నిలబడతాను అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఎదురుగా మీ అందరిని నేను ఓడిస్తాను, నీ దేవుని గొప్పతనం ఏమీ లేదు అని పలికినప్పుడు, నీకు ధైర్యం ఉంటే నన్ను ఓడించు అని పలుకుతూ ఉన్నప్పుడు భక్తుడైన దావీదు ఒక్కడే ఎదురుగా నిలబడి పలుకుతూ ఉన్నాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఎందుకని? ఆయన నమ్ముకున్న దేవుడు గొప్పవాడని. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు అని సౌలు మహారాజు పలికితే సౌలు మహారాజుకి ఒక చక్కని జవాబు కూడా ఇస్తాడు. ఆ వాక్యం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే సెలవిస్తూ ఉన్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, ఈ దాసుడినైన నేను నా తండ్రి అయిన గొర్రెలను కాయిచుండగా సింహము ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట్లోండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గెడ్డము పట్టుకుని దాన్ని
కొట్టి చంపి తిని. అందుకోసమే సింహం కంటే గొప్పవాడేం కాదు, ఎలుగుబంటి కంటే బలమైనోడేం కాదు. ఎందుకంటే నేను సింహాన్ని జయించాను, సింహాన్ని ఓడించాను, నా దేవుని యొక్క శక్తి వలన జయించాను గనక ఇదిగో అంతటి మహోపకారం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నన్ను అతన్ని ఓడించేటట్టు చేయగలడు అని చెప్తూ ఉన్నాడు. దానికి ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను సింహాన్ని ఓడించాను, నా గొర్రెని ఎత్తుకెళ్ళిపోతూ ఉండగా దాని నోట్లో నుంచి నా గొర్రె పిల్లని తీసేసేసి దాని గడ్డం పట్టుకుని చీల్చి చెండాడేసాను, చంపేశాను, కొట్టాను అని కూడా సెలవిస్తున్నాడు. అదే మాట సెలవిస్తున్నాడు. అందుకే నేను ఓడిస్తాను. ఎంతమంది భయపడుతున్నప్పటికీ దావీదు భక్తుని సెలవిస్తున్నాడు, నేనైతే గెలుస్తా. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు సింహాన్ని ఓడించిన దేవుడే, నేను కాదు, నా శక్తి వల్ల కాదు, నా బలం వల్ల కాదు, కానీ దేవుని యొక్క శక్తి వల్ల నేను సింహాన్ని ఓడించాను. అదే దేవుడు ఇప్పుడు ఈ ఫిలిష్తీయుని కూడా ఓడించే శక్తిని ఇస్తాడు. ఎంతమంది భయపడుతున్నప్పటికీ నేనైతే ఈ సింహాన్ని జయించిన నేను ఈ ఫిలిష్తీయుని జయిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నేనైతే దీనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని చెప్పగలగాలి. నేనైతే నిశ్చయంగా ప్రార్థన చేస్తానని చెప్పగలగాలి. నేనైతే దీనిలో ఏ ఒడిదుడుకులు లేకుండా నిలబడగలను అని చెప్పాలి. అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు, ఇదిగో సింహాన్ని నేను జయించాను కదా, అదే దేవుడు ఆ శక్తి నాకు ఇప్పుడు ఇస్తాడు, ఈ ఫిలిష్తీయుని నేను ఓడించగలను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మనకు జరిగిన మేలును మర్చిపోయి మనకు ఏదైనా ప్రతికూల పరిస్థితులప్పుడు దేవుని విడిచిపెట్టి ప్రార్థన మానకుండా ఉండాలనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితి అంటే దేవుడు తన జీవితంలో చేసిన మహాద్భుతాన్ని తలుచుకుని ఇప్పుడు కూడా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్న ఒక భక్తుని నేను చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా అని వేడుకొనగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వేడుకుంటుంది ఎవరు అంటే భక్తుడైన సంసోను దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి ఏ విధంగా మొరపెడతానంటే, ఇదిగో నాకు గొప్ప రక్షణ కలిగించి ఉన్నావు, ఇదిగో నా ద్వారా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ నువ్వు ఇచ్చి ఉన్నావు, ఇలాంటి ఈ సమయంలో నాకు ఆల్రెడీ విజయాన్ని ఇచ్చిన దేవుడు నాకు ఇప్పుడు దప్పికొనుకున్నా కనుక ఇప్పుడు నాకు దాహం వేస్తుంది కనుక నీళ్లు దొరకని పరిస్థితుల్లో కూడా దేవా అంత గొప్ప రక్షణ నా చేత రప్పించిన నువ్వు ఇప్పుడు నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సంసోనికి, ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయాన్ని కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అది న్యాయాధిపతుల కాలము. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులందరూ యెహోవాకు విరోధముగా దోషం చేయగా యెహోవా ఇశ్రాయేలీయులందరినీ 40 సంవత్సరాలు ఫిలిష్తీయులు పరిపాలిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారండి ఫిలిష్తీయులు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులందరినీ పరిపాలించడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైతే యెహోవాకు విరోధంగా పాపం చేశారో, యెహోవాకు విరోధంగా దోషులయ్యారో అప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టగానే ఫిలిష్తీయులందరూ 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించడం అనేది జరిగింది. ఆ కాలంలోనే దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మానోహ అనే అతను కూడా నివసిస్తూ ఉన్నాడు. అతని భార్య గొడ్రాలుగా ఉంది. అప్పుడు మానోహ భార్య అయిన తనతో యెహోవా దూత ప్రత్యక్షమై, ఇదిగో ఇప్పటిదాకా నువ్వు గొడ్రాలుగా జీవిస్తూ ఉన్నావు, నీకు కానుపు లేదు, అయితే ఇప్పుడు నువ్వు గర్భం ధరించదువు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ద్రాక్షారసమైన కానీ మత్తు పానీయం కానీ నువ్వు తాగకూడదు. అంత మాత్రమే కాదు, నిషిద్ధమైనదేమీ తినకూడదు. ఎప్పటి వరకు అంటే నువ్వు కనే అంతవరకు తినకూడదు. ఇదిగో నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, అతడు యెహోవాకు నాజీరు చేయబడిన వాడు కనుక అతని తల మీదకి మంగళ కత్తి ఏమీ వేయకూడదు. నువ్వు ఖచ్చితంగా పిల్లవాడిని కనేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవదూత చెప్పడం అనేది జరిగింది ఆ సమయంలో ఇశ్రాయేలుని రక్షించడానికి. అయితే దేవదూత పలికిన ఆ మాట ప్రకారమే మానోహ యొక్క భార్య గర్భం ధరించి ఒక కుమారుని కంది. ఆ కుమారునికి సంసోను అని పేరు పెట్టింది. ఆమెను హల్లెలూయా. బాలుడు ఎదుగుతూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క శక్తి తనకు తోడుగా ఉంది, యెహోవా ఆత్మ తనకు తోడుగా ఉంది, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో సంసోను ఒకసారి
తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఫిలిస్తీన్ల ఆ కుమార్తెని చూస్తాడు, తన మనసుకు నచ్చిద్ది. వెంటనే ఇంటికి వచ్చి వాళ్ళ తండ్రిదండ్రులకి తెలియజేస్తాడు, ఇదిగో నేను తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాను, తను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని తెలియజేస్తాడు. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది సున్నత లేని వాళ్ళని కాదు, ఖచ్చితంగా ఇశ్రాయేల్ని మాత్రమే చేసుకోవాలి అని చెప్తారు. కానీ ఆ ఫిలిస్తీన్లు చేసుకోవద్దు అని చెప్పినప్పటికీ సంసోను ఒప్పుకోనకపోతే వెంటనే వాళ్ళు కూడా తిమ్నాతుకు బయలుదేరడం అనేది జరిగింది. ఆ అమ్మాయిని చూద్దామని వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ముందుగా సంసోను యొక్క తల్లిదండ్రులు వెళ్తూ ఉన్నారు. వెనక ఆ సంసోను వెళ్తూ ఉండగా ఒక కొదమ సింహము బొబ్బరించుకుంటా సంసోను మీదకి రాగా, యెహోవా ఆత్మ సంసోని మీదకి రాగా దాన్ని తన చేతులతో కొదమ సింహాన్ని, ఎవరినండి? కొదమ సింహాన్ని యెహోవా ఆత్మ తన మీదకి రాగానే, ప్రేరేపించగానే వెంటనే తన 2 చేతులతో మేక పిల్లని చీల్చినట్టు చీల్చి అక్కడ పడేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని శక్తి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక, తన పుట్టుక దేవుని యొక్క నిర్ణయం కనుక, దేవుడు తోడున్నాడు గనక ఎంతటి విపత్కర పరిస్థితి అయినప్పటికీ ఆయన ఏం చేయలేదండి, భయపడలేదు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు సంసోనుకి తన యొక్క శక్తి తెలుసుకోగలిగాడు. సింహాన్ని సహితం ఏం చేయగలిగాడంటే తన చేతులతోనే. ఆమేన్, హల్లెలూయా. ఒక మేక పిల్లని గడ్డం పట్టుకు చీల్చి పడేసినట్లే సింహాన్ని సహితం పడేసాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు అక్కడ తిమ్నాతుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ కుమార్తెని చూసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత తన భార్యను తీసుకొచ్చుకుందామని వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఎక్కడైతే ఆ సింహాన్ని చంపేశాడో అదే కళేబరానికి ఆ తేనె పట్టు పట్టడం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ తేనె పట్టు కొంత తిని తన తల్లిదండ్రులకు కూడా కొంత ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయము తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ విధంగా ఆ తేనె పట్టించాడో తల్లిదండ్రులకు మాత్రం తెలియదు. తర్వాత వారు తిమ్నాతుకు బయలుదేరి ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి అక్కడ 7 రోజులు విందు కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా ఆయనకి తోడుగా ఉండడానికి 30 మంది ఫిలిస్తీయులని స్నేహితులుగా అక్కడ చేర్చడం అనేది జరిగింది. వెంటనే అక్కడ సంసోను, నేను ఒక పొడుపు కథ మీకు చెప్తాను, దాన్ని మీరు విప్పినట్లయితే నేను ఒక్కొక్కరికి 30 మందికి ఒక్కొక్కరికి చెప్పిన సన్నని నారబట్టలు దుస్తులు నేను ఇస్తాను. ఒకవేళ మీరు ఓడిపోతే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు నారబట్టలు ఇవ్వాలి, ఆ దుస్తులు ఇవ్వాలి అని చెప్తారు. దానికి వాళ్ళు సమ్మతించడం అనేది జరిగింది. వెంటనే అతను ఒక చక్కని పొడుపు కథ చెప్పడం అనేది, బలమైన దానిలోంచి తీపి వచ్చింది. బలమైనది ఏంటండి? సింహం. ఆమేన్, హల్లెలూయా. దానిలోంచి ఏమొచ్చిందండి? తీపి వచ్చింది. ఏది తింటది? సింహం అందరిని తినేస్తుంది. దానిలోంచి ఏమొచ్చింది? తిండి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిను దానిలో నుంచి తిండి వచ్చింది అని చెప్పంగానే అది వాళ్ళందరికీ అర్థం కాదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి కలిగిందంటే దాని గురించి ఎవరికి తెలుసు అంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చిను, తిని దానిలో నుంచి తిండి వచ్చిన అనేది అది ఎవరికి తెలుసు అంటే సంసోనుకు మాత్రమే తెలుసు. ఏ విధంగా చెప్పాడంటే, ఏదైతే సింహం తింటదో దానిలో నుంచే తేనె పట్టు రావడం అనేది జరిగింది, ఏదైతే బలమైందో దానిలో నుంచే తిండి వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియచేశాడు. దాని జవాబు అందరికీ తెలియదు. ఆ పొడుపు కథ సంసోను చెప్పంగానే అది తెలుసుకోవడానికి ఖచ్చితంగా తిరిగి బట్టలు ఇవ్వాల్సి వస్తుందేమని చెప్పి తన భార్యని, ఇదిగో దాని యొక్క అర్థం నీ భర్తను తెలుసుకు మాకు తెలియచేయాలి, లేని ఎడల నిన్ను నీ తండ్రిని చంపేస్తాము, కాల్చి చంపేస్తాము అని చెప్పంగానే 7వ రోజు కల్లా, 7 రోజులు షరతు చెప్పాడు కదండి, 7వ రోజుల కల్లా 3 రోజులు తెలుసుకోలేకపోతారు, తర్వాత తన భార్య ద్వారా తెలుసుకుంటారు ఆ విషయాన్ని. వెంటనే 7వ రోజు సంసోను దగ్గరికి అందరూ వచ్చి సంసోను అడుగుతాడు, పొడుపు కథ మీరు చెప్పగలరంటే, తేనె కంటే ఈయనది ఏది, సింహం కంటే బలమైనది ఏది అని సమాధానం చెప్పడం అనేది జరిగింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వెంటనే అర్థమైపోతుంది సంసోను, ఎందుకంటే సంసోనుకు మాత్రమే దాని యొక్క అర్థం తెలుసు, ఎవరికి తెలియదు. వెంటనే సంసోను కోపం వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అతను మాటిచ్చిన ప్రకారమే అస్కేలో అనే ప్రాంతానికి చేరుకుని అక్కడ ఒక 30 మంది ఫిలిస్తీయుల్ని చంపేసేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆ ధనాన్ని తీసుకొచ్చి వీళ్ళకి మాటిచ్చిన ప్రకారం ఆ దుస్తులు కొని ఇచ్చేస్తాడు. కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత సంసోను యొక్క మామ తిరిగి తన అల్లుడు రాడేమో అని తన కుమార్తెను సంసోను యొక్క స్నేహితునికి ఇచ్చేసి పెళ్లి చేసేస్తాడు. కొన్నాళ్ళకి గోధుమల పంట కాలం వచ్చినప్పుడు ఒక మేక పిల్లని తీసుకుని తన భార్యను తీసుకొచ్చుకుందామని సంసోను వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే సంసోనుకు అడ్డం పడిపోతాడు వాళ్ళ మామ. అడ్డం పడి, ఇదిగో నువ్వు రావనుకున్నాము, నీకు కోపం వచ్చింది అనుకున్నాము, కనుక నీ భార్య నువ్వు చేర్చుకోవేమో అనుకుని నీ స్నేహితుని ఇచ్చేసాను, కనుక నువ్వేం బాధపడమాకు, తన చెల్లుంది, తను తనకంటే చక్కనిది కనుక తనతో వివాహం చేస్తానంటే వెంటనే సంసోనుకి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఫిలిస్తీయులు నేను బాధిస్తే ఖచ్చితంగా ఏ తప్పు చేయని వాడిని అవుతాను
అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోయి అడవికి వెళ్ళి ఒక 300 నక్కలు తీసుకుని 2 నక్కలు కలిపి వాటి తోకలను కలిపి కట్టి వాటిలో దివిటీలు పెట్టి ఆ దివిటీలు వెలిగించి ఫిలిస్తీయుల యొక్క పంటలు గోధుమ పాలల్లోకి, ద్రాక్ష తోటల్లోకి, ఒలీవ తోటలకి పంపించడం అనేది జరిగింది. ఆ నక్కల్ని వెంటనే ఆ నక్కలు ఏదైతే ధాన్యం ఉందో మొత్తాన్ని కాల్చివేయటం జరిగింది. ఫిలిస్తీయులందరికీ ఆరా తీస్తే ఎవరు ఇది చేశారు? తిమ్నాతుని యొక్క అల్లుడు ఈ పని చేశాడు, సంసోను ఈ పని చేశాడు అని అనగానే వెంటనే తనని పట్టుకోవడానికి వాళ్ళందరూ రావటం అనేది జరిగింది. వెంటనే వాళ్ళకు కోపం వచ్చింది. కోపం వచ్చేసేసి ఆ తిమ్నాతును సంసోను యొక్క భార్యను ఇద్దరిని కాల్చి చంపడం అనేది జరిగింది. తెలుసుకున్న అతను సంసోను తిరిగి వాళ్ళందరినీ చంపేస్తాడు. అయితే ఫిలిస్తీయులకు నష్టం జరిగింది కనుక వాళ్ళందరి నిశ్చయముగా సంసోన్ని చంపేద్దాం అని తిరుగుతూ ఉంటారు. సంసోను మాత్రము ఏతాను బండలో సందుల్లో నివసించడం అనేది జరిగింది. అలా దాగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఫిలిస్తీయులందరూ కలిసి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి సంసోను ఎక్కడున్నాడు, ఇగో మాకు ఈ విధంగా నష్టం కలిగించాడు, నక్కలను పంపించాడు, మా పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి అని కోపంతో చెప్పగానే సంసోను దగ్గరికి వచ్చి అడుగుతారు, ఇదిగో ఎందుకు చేసావంటే నన్ను కష్టపెట్టారు, నాకు జరిగిన దానికి ఖచ్చితంగా నష్టం జరిగింది కనుక నేను వాళ్ళని నష్టపరిచాను అని చెప్తాడు సంసోను. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని అందరినీ కొడతాకి చూస్తున్నారు, మమ్మల్ని నాశనం చేస్తున్నారు, అంటే ఇప్పుడు ఏం చేయాలని అనగానే ఒక 2 తాళ్ళు పట్టుకుని కొత్త తాళ్ళు తీసుకుని నిన్ను కట్టి వాళ్ళకి అప్పు చెప్తాము, మేమైతే నిన్ను కొట్టలేం కానీ నిన్ను ఖచ్చితంగా వాళ్ళకి అప్పు చెప్తానంటే సంసోను ఒప్పుకుంటాడు. వెంటనే ఒక 2 కొత్త తాళ్ళు తీసుకుని అతన్ని కట్టేసేసి సంకెళ్ళతో బంధించి ఆ లేహి అనే ప్రాంతానికి సంసోను తీసుకెళ్తూ ఉన్నారు. దూర ప్రాంతంలో లేహి అనే ప్రాంతంలో ఫిలిస్తీయులందరూ నిలబడి చూస్తూ ఉండగా సంసోను వస్తూ ఉన్నాడు. ఆ వస్తూ ఉండగా వాళ్ళందరూ కేరింతలతో, ఆనందంతో, సంతోషంతో గంతులేస్తాడు. ఆమె హల్లెలూయా. మన శత్రువు మన మధ్యకు వచ్చేస్తున్నాడు, నిశ్చయముగా అతన్ని పట్టుకుని చంపేద్దాము అని అనుకుంటూ ఉన్నాడు. వెంటనే యెహోవా ఆత్మ సంసోన్ని ప్రేరేపించగా అటు ఇటు చూస్తూ ఉన్నాడంట. వెంటనే చిన్న గాడిద పచ్చి దవడ ఎముక కనిపించిందంట. ఆమేన్ హల్లెలూయా. దాన్ని పట్టుకుని 1000 మందిని అక్కడికక్కడే చంపేశాడంట. ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. అందుకు వారు, మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడుకున్నట్లు నాతో ప్రమాణం చేయండి. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా నిన్ను చంపంగాని గట్టిగా కట్టి వారి చేతికి నిన్ను అప్పచెప్తాము చెప్పి తెచ్చి కట్టి ఆ బండ యొద్ద నుండి అతను తీసుకుని వచ్చింది. అతడు లేహి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేల్త కాల్చబడిన జనపవ నారవలే ఆ సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముక కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపే అవకాశం ఉంటుందంటారా? ఉండదు. కానీ దేవుని యొక్క శక్తి, ఆమేన్ హల్లెలూయా, దేవుని యొక్క భక్తుడు కనుక, దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఎలాంటి ఆయుధము లేకుండానే చంపేయగలరు. అది పనికిరానిది. ఏమండి, ఒక ఎముకతో 1000 మందిని చంపటం సాధ్యమంటారా? సాధ్యం కాదు. అయినప్పటికీ దేవుని యొక్క శక్తి, దేవుడు తోడుంటే అలాంటి అద్భుతాలు చేయగలము. దేవుడు మనందు ఉంటే ఖచ్చితంగా అలాంటి మహోపకార్యాలు దేవుడు చేయగలడు. అందుకే భక్తుడిని దావీదు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను మానక ప్రార్థన చేస్తాను, అయితే నేను దేవుని కృపయందే నమ్మికించుతాను, దేవుని సన్నిధికే నేను వస్తాను అని భక్తుడు సెలవిచ్చినట్లే ఇదిగో కుమారుని కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న ఎముక పట్టుకుని, ఆమేన్ హల్లెలూయా, 1000 మందిని చంపేశాడు. ఆమేన్ హల్లెలూయా. చంపిన తర్వాత అప్పుడు అతనికి దాహం వేస్తుంది. ఇప్పుడు చదువుకున్న ఆ ప్రార్థనే చేస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి అది. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతన చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాన్ని నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి
బ్రతికెను. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందే గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. వందల మంది శత్రువులు తన మీదకి పడుతూ ఉన్నారు. ఒకేసారి 1000 మందిని చంపే గొప్ప ఆ శక్తిని ఎవరు ఇవ్వగలరండి? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. చంపేసిన తర్వాత వెంటనే తనకు నీళ్లు దొరకకపోతే ఆయన ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనకు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, దేవుడు మన అంతకు ముందు నీ జీవితంలో అద్భుతం చేసిన నువ్వు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దేవుడి నుంచి విడిచిపెట్టకుండా ఏం చేయాలి తెలుసా? దేవా, గొప్ప అద్భుతం నా జీవితంలో చేసావు, దీనిలో కూడా ఖచ్చితంగా నేను ఎదిరించే శక్తిని నాకు దయచేయి, దీనిలో కూడా నేను ఖచ్చితంగా నన్ను బలపరచు, ఇందులో కూడా నువ్వు నాకు విజయాన్ని ఇవ్వు అని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అంతకుముందే 1000 మందిని చంపే గొప్ప భాగ్యాన్ని సంసోనుకి ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి సంసోను మీదకి రాగానే 1000 మందిని పనికి రాని ఒక ఎముకతో చంపేయడం అనేది జరిగింది. దేవుని యొక్క శక్తి. అదేవిధంగా ఇశ్రాయేలీలందరూ కలిసి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత ఇశ్రాయేల్ని మోషే నాయకత్వంలో నడిపించుకుంటూ వస్తారు. అప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురుగా వస్తుంది. ఆ ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసే గొప్ప శక్తి మోషే ద్వారా దయచేస్తాడు. ఇదిగో, ఎందుకు భయపడుతూ ఉన్నావు? మోషే, నీ చేతిలో ఉన్న కర్ర నీకు ఎదురుగా ఉన్న ఆ ఎర్ర సముద్రం వైపు చూపించు అని చెప్పంగానే 2గా చీలటం అనేది జరిగింది. 6 నెలలు నడుచుకుంటూ వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ వెంటనే అక్కడి నుంచి కొంత మార్గం రాగానే దప్పికొంటారు. వాళ్ళకు కూడా దాహం వేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చేసిన పని ఒకసారి చూద్దాము. నిర్గమకాండం 17వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణం పోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తనకు త్రాగ నీళ్ళు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళుమని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని చెప్పాను. అక్కడ నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుకొండ్రి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. 4వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయమందును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అని భయపడుతూ ఉన్నారు. ఎవరండి? మోషే ప్రార్థన. అంతకుముందే ఏం చూశారు? వాళ్ళ జీవితం మహా అద్భుతం చూశారు. ఆమేన్, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం చూశారు. అంత మాత్రమే కాదు, దేవుడే తమ ముందుండి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారమైన మన్నాను భూమి మీద కురిపిస్తూ ఉన్నాడు దేవుడు. అయినప్పటికీ ఏం కలిగి ఉన్నారు తెలుసా? దాహం వేస్తే అంతకుముందు అనేక అద్భుతాలు చూసినప్పటికీ మోషే మీద సనగడం మాత్రమే కాదు, మోషే కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవా, ఇదిగో కొంతసేపటికి నీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నన్ను రాళ్లతోనే కొట్టి చంపేస్తారు అని. కొన్నిసార్లు అంతే. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేక అద్భుతాలు మన జీవితంలో చేసినప్పటికీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం, దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాము. ఇదిగో, ఇలాంటి కష్టం మా జీవితంలో వచ్చింది, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము కదా అని ఏమంటా ఉంటామండి? ఖచ్చితంగా సేవకులను కానీ దేవుణ్ణి కానీ మాట్లాడతాం. ఇదిగో, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు నాకు విజయాన్ని దేవుడు ఇవ్వట్లేదని తిరిగి దేవుని మీద సనుగుతూ ఉంటాము. ఎందుకు నా జీవితంలో ఈ లోటు జరుగుతుంది అని దేవుని మీద సనుగుతూ ఉంటాము. అయితే సంసోను అయితే ఏం చేశాడు? దేవా, మహా గొప్ప రక్షణ కల్పించిన నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నీళ్లు కూడా నాకు దయచేయి అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏమి ఇచ్చాడంటే తెలుసా? నీళ్ళు ఇచ్చాడు. వీళ్ళు మాత్రము అంతకంటే గొప్ప రక్షణని వీళ్ళు చూసి ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం చూసి ఉన్నారు. దేవుడు తమ ముందు పగల మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగా నడుచుకుంటూ వెళ్ళటం వీళ్ళు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అరణ్యములో దేవదూతలు తినే ఆహారమైన మన్నాను కురిపించడం వీళ్ళు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ నీళ్లు దొరకకపోతే మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అంటే ఇదే నీళ్లు కోసము సంసోను ఏం చేశాడు తెలుసండి? మానక ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళైతే మోషే మీద సనుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు పర్వతం దగ్గరికి వెళ్ళు, కర్ర చూయించు, ఖచ్చితంగా నేను నీళ్ళు ఇస్తా అన్నాడు. ఒకసారి ఆ విధంగా జరిగింది. కానీ రెండోసారి ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు అదే విధంగా మోషే మీద సనగటం కూడా మనం చూడగలం. అయితే అప్పుడు వెంటనే మోషేకు కోపం వచ్చేసి కర్ర చూపించమంటే ఏం చేశాడు తెలుసా? కర్ర కొట్టడం అనేది జరిగింది. అప్పుడు దేవుడు అందు నిమిత్తమే దేవుడు విధేయత చూపించలేదని, ఆ చిన్న కారణం చేతే కానానును పంపించనని దేవుడు చెప్పడం కూడా మనం చూడగలం. వాక్యాలు చూద్దాము ఒకసారి మనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం చూడండి, చూద్దాం. సెలవిచ్చాను. మాట్లాడుము, కొట్టమలేదు. ఏమన్నాడండి? అది నీళ్ళనిచ్చును, తాగుటకిమ్ము.
ఉమ్, ఉమ్, తీసుకొని పోయాను. పోగు చేసుకున్నప్పుడు వారితో వినండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, దేవుడు చెప్పింది ఏంటంటే ఇక్కడ చూపించమన్నాడు. కానీ ఏం చేశాడు మోషే? బండను కొట్టాడు. అయితే నీళ్లు మాత్రం వచ్చాయి, కానీ ఆ దేవుని యొక్క ఉగ్రత మట్టికి మోషే మీద రావటం అనేది మనం చూడగలము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే అర్థమవుద్ది. ఆ దినమున యెహోవా మోషే ఇట్లా ఎరుకో ఎదుటిన్న మోయాబు దేశం మందలి నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇచ్చిన కానాను దేశం చూచి నీ సహోదరైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తమ స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి నొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలు మధ్యనున్న నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీదను తిరుగుబాటు చేసిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదరు, కానీ ఇశ్రాయేలుకిచ్చున్న ఆ దేశంలో మీరు ప్రవేశింపరు. ఆమెన్. హల్లెలూయా. చిన్న పొరపాటే. అయితే భక్తుడైన దావీదు చెప్పినట్లే నేను మానక ప్రార్థన చేస్తానని చెప్పాలి. మనము 2 ఉదాహరణలు చూసాము. భక్తుడైన సంసోను తన జీవితంలో అన్ని ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఒక 1000 మంది శత్రువులు తన మీద పడుతూ ఉన్నప్పుడు, ఎందుకు పనికిరాని ఒక గాడిద పచ్చి దవడ ఆ 1000 మందిని చంపి వెంటనే దాహం కొన్నప్పుడు ఏం చేశాడండి? వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, ఇగో ఇందులో కూడా ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా నన్ను ఆదుకో అని ప్రార్థన చేయగానే దేవుని యొక్క కృప పొందుకున్నాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులందరూ గొప్ప మహోన్నతమైన కార్యం తన జీవితంలో జరిగినప్పటికీ, మహాద్భుతం కళ్ళ ముందు చూసినప్పటికీ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పటికీ, తన ముందే పగలు మేఘ స్తంభంలా రాత్రి అగ్ని స్తంభంలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పటికీ, దేవతలు తినే ఆహారం పొందుకున్నప్పటికీ మంచి నీళ్ళ కోసం ఏం చేశారు తెలుసా? మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద సనిగారు. అప్పుడు వీళ్ళ వల్ల చేసిన చిన్న పొరపాటుకి మోషే ఏం పొందుకున్నాడు తెలుసా? దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడు. ఖచ్చితంగా కానాను దేశము, ఆయన కష్టపడి తీసుకెళ్దాం అనుకున్న దేశము తను చేరుకోకుండా దేవుడు చేశాడు. దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 2 ఉదాహరణలు దేవుడు మీకు చూపించాడు. ఖచ్చితంగా నువ్వు దావీదు పలికినట్లే, అయితే నేను మానక ప్రార్థన చేస్తాను, నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచుకుంటాను అని విశ్వసించు. మోకరిద్దాము. మోకరించి, దేవా ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితి దేవునికి తెలియచే. ఇదిగో నీకు వచ్చిన ఇరుకుల్లో దేవుని విడిచిపెట్టేస్తున్నావేమో, నీకు వచ్చిన ఇబ్బందుల్లో దేవుని మీద సనుగుతున్నావేమో, నీకు వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో సంఘం మీద ఖచ్చితంగా సంఘానికి దూరం అయిపోతున్నావు, ప్రార్థనకు దూరం అయిపోతున్నావేమో. కానీ సంసోను సెలవిస్తూ ఉన్నాడు, దేవా ఇదిగో నాకు విజయాన్ని ఇచ్చావు, ఇప్పుడు ఖచ్చితంగా నన్ను కాపాడే శక్తిమంతుడు నువ్వే అని సంసోను పలికి ఉన్నాడు. దావీదు భక్తుడు పలుకుతున్నాడు, ఇదిగో నేనైతే నీ కృపయదే నమ్మికించి ఉన్నాను, నేనైతే మానక ప్రార్థన చేస్తా అని భక్తుడిని దావీదు సెలవిచ్చి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు అవిధేయత కలిగి అదే మంచి నీళ్ళ కోసము దేవునిపై తిరుగుబాటు చేసి ఉన్నారు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. భక్తుడిని దావీదు సెలవిచ్చి ఉన్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను, నేనైతే నీ యందే నమ్మికించున్నాను, నేనైతే నీ మందిరములో నాటబడిన ఒలివ మొక్కలపై ఎదిగిదను అని నీ భక్తుడు సెలవిచ్చిన, నేనైతే మానక ప్రార్థన చేస్తాడు దేవా అని భక్తుడైన దావీదు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభా, మా సంఘము కూడా ప్రభా మేము నీ అందే నిరీక్షణించి ఉన్నాం ప్రభా, నీ పైన ఆనుకుని ఉన్నాం ప్రభా. అదేవిధంగా సంసోనుకు మీరు తోడై ఉన్నారు ప్రభా. మహాద్భుతం సంసోను జీవితంలో చేశారు ప్రభా. అదే ఇశ్రాయేలు ప్రభా అద్భుతం చూసినప్పటికీ అదే మంచి నీళ్ళ కోసం ప్రభా నీ మీద తిరుగుబాటు చేసి ఉన్నారు ప్రభా. మోషే కూడా ప్రభా నీ యందు అవిధేయత చూపిన దానికి ప్రభా కానాను దేశం చేరుకోలేని ఆ స్థితిని మీరు కల్పించి ఉన్నారు ప్రభా. మేము మాత్రం ప్రభా ఆ విధంగా
కాక ప్రభా, నిశ్చయంగా నీ యందు నమ్మికించి ఉన్నాం ప్రభా. మా సంఘం మొత్తం మీ మీద ఆనుకొని ఉన్నాం ప్రభా, మీ మీద నిరీక్షిస్తున్నాం ప్రభా, మీతోనే సహవాసం చేస్తున్నాం ప్రభా, మీ చిత్తం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా, మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాం ప్రభా. యేసు నామములో ప్రభా మీ చిత్తాన్ని మా మీద చూపించమని వేడుకొనుచున్నాం ప్రభా. దేవా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. సంఘానికి తోడుగా ఉండండి ప్రభా, మీ వల్ల సమస్తము సాధ్యం ప్రభా. ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు ప్రభా, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభా, సామాన్యుల సహితం ప్రభా ఖచ్చితంగా ప్రభా గొప్ప శక్తి మీరు ఇచ్చే దేవుడు ప్రభా. సామాన్య సంశోనికి ప్రభా బలమైన యోధుడిగా మీరు తీర్చిదిద్దినారు ప్రభా. ఖచ్చితంగా విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా. ఈరోజు ప్రభా మా సంఘంలో ప్రభా మీరు ఖచ్చితంగా మీ కనుదృష్టి ఉంచండి ప్రభా, మా సహవాసం మీద మీ కనుదృష్టి ఉంచండి ప్రభా. నిశ్చయంగా మా సంఘానితో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. మహా అద్భుతాలు మా జీవితంలో కూడా జరిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా, ఈరోజు ఆరాధనలో ఎంతమంది అయితే పాల్గొని ఉన్నారో యేసు నామములో ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి ఖచ్చితంగా మేలులు దయచేయండి ప్రభా. ఖచ్చితంగా ప్రభా వాళ్ళు అనుకున్న ప్రభా అవసరతలు తీర్చండి ప్రభా. సహాయం చేయమని వేడుకొనిచున్నాను ప్రభా. నిశ్చయంగా ప్రభా వాళ్ళకి తోడుండమని వేడుకొనిచున్నాం ప్రభా. ఖచ్చితంగా ప్రభా ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దీని ఆశీర్వాదాలు దయచేస్తారు నమ్ముచు నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.